ఈరోజు మనం వరంగల్ జిల్లా కిలవరంగల్ మండల్ 38వ డివిజన్కి రావడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా సారే మరి ఇక్కడ కార్పొరేటర్గా ఉండడం జరిగింది. ఇంతవరకు వేరే ఒక కార్పొరేటర్ని కూడా ఇక్కడ ప్రజలు ఎంచుకోలేదు. సార్ చేసే డెవలప్మెంట్స్ ఏంటో వారి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను. ముఖ్యంగా మీ ఇంటర్నేషనల్ ఛానల్కి మా కిలవరంగల్ ప్రాంతానికి వచ్చినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధిగా ఒక కార్పొరేటర్గా కూడా కొనసాగడం కూడా జరుగుతూ ఉంది. ఇదంతా ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో, ప్రజలు ఇచ్చినటువంటి నాపై నమ్మకం, విశ్వాసంతో ప్రజలు కూడా ప్రతిసారి గెలిపించుకుంటూ వస్తున్నారు. అదే పద్ధతిలో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కూడా వాళ్ళకు ఏ రాత్రి అయినా పగలైనా కానీ వారికి ఆపదల్లో కూడా ప్రతి దాంట్లో ముందుండి కూడా కొనసాగడం కూడా జరుగుతూ ఉంది. డెవలప్మెంట్ చేస్తారనేటువంటి నమ్మకంతో కూడా నాపై నమ్మకం, విశ్వాసంతో కూడా వాళ్ళు నన్ను ఓట్లేసి కూడా గెలిపించడం కూడా జరుగుతూ ఉంది. దాంతో భాగంగానే ఇలా కిలవరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా వరకు కూడా దాదాపుగా 12 నుంచి 14 కులాలు ఉంటాయి మా దగ్గర. అన్ని కులాలకు కూడా ప్రభుత్వ పరంగా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇక్కడ కుండ సురేఖ గారు ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా మినిస్టర్గా కూడా కొనసాగుతూ ఉన్నారు. వారి నాయకత్వంలో, వారి అడుగుజాడల్లో కూడా నడుచుకుంటూ వారి నాయకత్వంలో ఇక్కడ అనేక రకాలుగా కూడా అభివృద్ధి చేయడం కూడా జరిగింది. ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ కమ్యూనిటీస్కి సంబంధించి దాదాపు 12 నుంచి 14 కులాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా చివరి వరకు కూడా వాళ్ళు చిరస్థాయిగా కూడా గుర్తుపెట్టుకునే విధంగా ప్రతి కులానికి కూడా గవర్నమెంట్ ద్వారా కమ్యూనిటీలు కూడా కట్టించడం కూడా జరిగింది. అదేవిధంగా శ్మశాన వాటికలు కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కోరుకున్న విధంగా ఎక్కడ సీసీ రోడ్లు అవసరం ఉన్నా, ఎక్కడ డ్రైనేజీలు అవసరం ఉన్నా, ఎక్కడ విద్యుత్ స్తంభాలు అవసరం ఉన్నా, ఎక్కడ లైట్లు అవసరం ఉన్నా కానీ ఏదైనా ప్రజలకు అవసరపడి ఏ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినా కానీ తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కానీ జీడబ్ల్యూఎంసీ ద్వారా కూడా అనేక నిధులు కూడా తీసుకొచ్చి నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కూడా చేయడం జరిగింది. ఈ అభివృద్ధి చేసినటువంటి క్రమంలోనే ప్రజలు నాపై విశ్వాసంతో నేనైతేనే అభివృద్ధి చేస్తా, మీరైతేనే చేస్తారు, వేరే వాళ్ళు వస్తే ఎవరు ఇలాంటి అభివృద్ధి చేయరు, వాళ్ళకి ఆ నాలెడ్జ్ కూడా ఉండదు అనేటువంటి సబ్జెక్ట్ ఉండదనే ఉద్దేశంతో కూడా ప్రజలు కూడా నాపై విశ్వాసంతో వాళ్ళు అనేక రకాలుగా కూడా నన్ను ఎంచుకొని కూడా నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ముఖ్యంగా నన్ను గెలిపించి నన్ను ఈ ప్రజాప్రతినిధిగా ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నందుకు ముఖ్యంగా నా డివిజన్ ప్రజలకు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ప్రతిరోజు కానీ ఎల్లప్పుడూ కానీ వారి సేవకుడిగా ఉంటానని చెప్పేసి అని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజలు నాపై ఏ విధంగా విశ్వాసంతో గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండద్దనే ఉద్దేశంతోనే కూడా నిత్యం ప్రజల కోసం పనిచేస్తూ వస్తున్నాను. సమస్యలు అంటే చేసుకుంటూ పోతే చాలా సమస్యలు ఉంటాయి. ఇది ఒక హిస్టారికల్ ప్లేస్. కిలవరంగల్ అనేటువంటి ఒక ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో కూడా చాలా వరకు కూడా టూరిస్టులకు అనేక రకరకాల టూరిస్టులు కూడా దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి వారికి కొన్ని మౌలిక సదుపాయాలలో కూడా కొంత వెనుకబడినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే వారికి ఉండడానికి కూడా ఒక కాటేజెస్ విషయంలో కానీ, ఒక మంచి స్టార్ హోటల్స్ విషయంలో కానీ కొంత డెవలప్మెంట్ ఇక్కడ ఆగిపోయింది. ఎందుకంటే ఇక్కడ మొత్తానికి ఆర్కియలాజికల్ మాన్యుమెంట్ పరిస్థితిలో ఏఎస్ఐ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మున్సిపల్ పర్మిషన్స్ ఉండవు. కాబట్టి పెద్ద బిల్డింగ్లు కట్టి కాటేజెస్ కట్టడానికి కూడా ఆస్కారం ఉండదు. కాబట్టి సో వాళ్ళకు కనీస మౌలిక వసతులు కల్పించడం కోసం కూడా ఏర్పాట్లు కూడా భవిష్యత్తులో చేయాలని, భవిష్యత్తులో కూడా కొంత అమౌంట్ కూడా దాదాపు మొన్ననే గౌరవ మంత్రివర్గ గారి నాయకత్వంలో 7 కోట్ల రూపాయలను కూడా శాంక్షన్ చేయించడం కూడా జరిగింది. కూడా ఆధ్వర్యంలో కూడా ఇక్కడ అనేక రకాల అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ మ్యూజికల్ గార్డెన్ ఉంది. అదేవిధంగా ఇక్కడ వాళ్ళు కూడా నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇలా టూరిస్టులకు అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓకే సార్, గత 15 సంవత్సరాలుగా ఒక కార్పొరేటర్ 15 సంవత్సరాలు కొనసాగడం అంటే అది చిన్న మ్యాటర్, మామూలు మ్యాటర్ కాదు సార్. ఇన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని ఎన్నుకుంటున్న మీ డివిజన్ ప్రజలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఓటేసి ప్రతిసారి మిమ్మల్ని ఎంచుకుంటున్నారు, వారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏదేమైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కీములు వచ్చినా ప్రజలకు చేరాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలకు చేరవేస్తూ, అదేవిధంగా నిత్యం వారి యొక్క కనుసలలో వారి యొక్క ఆధీనంలోనే వండుకుంటూ వారికి నిత్యం సేవకుడిగా ఉంటున్నందుకే వారు నన్ను
వాళ్ళ విశ్వాసంతో వారి నమ్మకంతో కూడా నన్ను గెలిపించుకుంటూ వస్తున్నారు. భవిష్యత్తులో కూడా నాపై విశ్వాసం నమ్మకంతో మళ్ళీ కూడా నన్ను రాబోయే రోజులలో కూడా ఎన్నుకుంటారనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలు నాపై విశ్వాసం వారికి ఉంది. చేస్తాడు, ప్రజల కోసం పని చేస్తాడు, ఎప్పుడూ నిత్యం అందుబాటులో ఉంటాడు, ఏ పనైనా కానీ చేయగలుగుతున్నటువంటి ఉద్దేశంతో వారికి నమ్మకం ఉంది. ఎందుకంటే తనతోనే ఏ పని తను చేస్తాడు, తను కానప్పుడు పై అధికారుల దృష్టికి కానీ పై రాజకీయ నాయకుల దృష్టికి కానీ తీసుకెళ్ళి కూడా తను ఏ పనైనా చేయగలుగుతున్నటువంటి నమ్మకం, విశ్వాసం వారికి ఉంది. కాబట్టి ఈరోజు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు, మమ్మల్ని ముందు నడిపిస్తున్న నడిపిస్తున్న ప్రజలకు ఎప్పుడు శిరస వహిస్తూ వారికి మేము బ్రతికున్న రోజులు ఈ ప్రజల కోసం సేవ చేయడం కోసం వారికి సేవకులుగానే ఉంటామని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఓకే సార్, గత 15 సంవత్సరాలుగా మీ రాజకీయ అనుభవం ఏంటి? రాజకీయంగా అనుభవం అంటే డివిజన్ ప్రజల కోసం నిత్యం వాస్తవంగా కూడా నేను 2001 నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల కార్యకర్తగా ఉద్యమకారుడిగా పనిచేసుకుంటూ వస్తున్నాను. స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి కూడా అది నేను డిగ్రీలో కావచ్చు, ఇంటర్మీడియట్లో కావచ్చు, పీజీలో కావచ్చు, ఉద్యమంలో ఒక విద్యార్థి దశ నుంచే ఉద్యమాల నుంచి వైపు ప్రయాణించినటువంటి వ్యక్తిని. ఎందుకంటే కొంత లెఫ్ట్ ఆర్గనైజేషన్ భావజాలం కలిగినటువంటి మా కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఇవాళ ఉద్యమం గతంలో 2001 నుంచి ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఉద్యమంలో కొనసాగుతుంటూ వస్తూనే ఉన్నాం. ఆ ఉద్యమ నేపథ్యం, గతంలో పనిచేసినటువంటి లెఫ్ట్ ఆర్గనైజేషన్లో కొంత అనుభవాలు అవన్నీ క్రోడీకరించుకుంటూ ప్రజలకు ఏ విధంగానైతే న్యాయం చేయగలుగుతాం, ప్రజలకు ఏ విధంగానైతే మనం ముందుకు తీసుకుపోగలుగుతాం, వారికి నమ్మకంగా ఉండే విధంగా మనం వారికి ఏం చేస్తే వారికి సేవకుడిగా ఉంటాం, వారు సాటిస్ఫై అవుతారనేటువంటి విషయాలను తెలుసుకొని కూడా ఏదేమైనా ప్రజలను సాటిస్ఫై చేయాలి, వారికి న్యాయంగా ఉండే విధంగా వారికి ఏ పని చెప్పినా వాళ్ళకి మనం మనకు సాధ్యమైనంత వరకు చేయాలనేటువంటి దృక్పథంతో ఉంటాం అనేటువంటి నమ్మకం ప్రజలలో కలిగింది. కాబట్టి ఈరోజు మమ్మల్ని ఈ విధంగా కూడా గెలిపించడం కూడా జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ప్రజలు నాపై విశ్వాసంతోనే ఉంటారని చెప్పేసి అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓకే సార్, కరోనా పీరియడ్ లో కూడా మీరు చాలా సేవా కార్యక్రమాలు చేశారని మేము విన్నాం, అది ఎంతవరకు వాస్తవం? కరోనా పీరియడ్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం నిత్యం 24 అవర్స్ కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు నిద్రలో కూడా లేచి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఎంజిఎం వరకు కానీ మాస్కులు ధరించుకొని కేవలం వారి సేవ కోసం హైదరాబాద్ వరకు కూడా వెళ్ళొచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలకు మా దగ్గర ఉన్నటువంటి చాలామంది కూడా ఇలా నిరుపేద ప్రజలు ఉంటారు. ఇలా ఆకుకూరలు కానీ మార్కెట్లో పనిచేసుకునేటువంటి కూలీ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఆటో డ్రైవర్లు ఉంటారు. వారికి కరోనా టైంలో ఇవాళ పనులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా వారికి నాలో శాతమైనటువంటి సాయం కూడా చేసి వారికి మ్యాక్సిమం ఒక 10-15 రోజుల వారికి ఇంట్లో కుటుంబానికి వెళ్ళేటువంటి సామాన్లను కూడా అందించినటువంటి చరిత్ర. ఎందుకంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగద్దు, ప్రజల కోసం నిత్యం శానిటైజేషన్ చేసుకుంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎలాంటి అవసరమైన తీసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ ప్రాంతంలో కూడా చేయడం జరిగింది. ఓకే సార్, మళ్ళీ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. మళ్ళీ మీ డివిజన్ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నట్లయితే మీరు ఇంకా ఎలాంటి అభివృద్ధి పనులు చేయబోతున్నారు? ప్రజల కోసం నిత్యం మాపై ఏ విధంగా విశ్వాస నమ్మకంతో నన్ను గెలిపిస్తున్నారో అంతకంటే రెట్టింపు స్థాయి విశ్వాసంతో వారికి పని చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వారికి కూడా నేను చేస్తానటువంటి నమ్మకం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వారు నాపై విశ్వాసంతో మళ్ళీ అవకాశం కల్పిస్తారనేటువంటి ఆశాభావం కూడా నేను వ్యక్తం చేస్తాను. ఓకే సార్, ఇంటర్వ్యూ కంక్లూజన్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా ఇంకెవరికైనా చెప్పాలనుకుంటున్నారా? తప్పకుండా అండి. ఏదేమైనా కానీ చాలా మంది కూడా మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏదన్నా ప్రజల కోసం పనిచేస్తాం. నిత్యం మేము ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిత్యం ప్రజలలో ఉంటున్నాం. కాబట్టి ప్రజలు మాపై విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి ఏదేమైనా మీ ఛానల్ వాళ్ళకి కూడా మా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇది చరిత్రాత్మకమైనటువంటి ప్రాంతం, కిలవరంగల్ ప్రాంతం. ఇక్కడ చైతన్యవంతమైనటువంటి నాయకులు కానీ విద్యార్థులు కానీ పెద్ద వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా మంది విద్యావంతులు, కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీస్ నుంచి ప్రొఫెసర్ల వరకు ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి విద్యార్థులు, చదువుకున్నటువంటి నాయకులు, మేధావులు పెద్దన ఉన్నారు. కాబట్టి వారికి కూడా తెలుసు ఇక్కడ విద్యావంతులు అయితేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, ఇక్కడ అనుభవం ఉన్న వాళ్ళు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, ఈ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుందని చెప్పి తెలుసు. కాబట్టి ఇలా వాళ్ళందరి ఆశాభావంతో అందరి అభిప్రాయాలు ఏకీభవించుకొని అందరి అభిప్రాయంతో కూడా నాకు అవకాశం కల్పిస్తున్నారు. ఏదేమైనా మరొకసారి నాకు ఇంత రాజకీయ జీవితాన్ని, ఇంత రాజకీయంగా ఒక ప్రజానాయకుడిగా నన్ను ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు శిరసా వహిస్తూ మీ అందరికీ తెలియజేస్తాను. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి ఆసక్తికరమైన మనీ కిటప్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము ఉంటామని. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.